వెల్కమ్ బ్యాక్. పేరుకే పోలీస్ ఉద్యోగం, కోట్ల రూపాయలు దండుకోవటమే వారి జీవిత లక్ష్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్లలో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారుల్లో మొదటి వరుసలో పోలీస్ అధికారులే ఉన్నారు. ఇక హైదరాబాద్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీమ్రెడ్డి ల్యాండ్ దందాలు చేసి కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టాడు. 8 కోట్ల రూపాయల విల్లాతో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. బినామీల పేర్లతో ఆస్తులు, కేజీల కొద్ది బంగారాలు సంపాదించాడు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. సమయానికి మించిన అక్రమ ఆస్తులు సంపాదించడంలో ఏసీబీకి చిక్కుతున్నారు పోలీస్ అధికారులు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి రైడ్లో ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు డీఎస్పీ హోదాలో కావచ్చు, సిఐ హోదాలో కావచ్చు, ఎస్ఐ హోదాలో కావచ్చు, ఇప్పటికే దాదాపు ఈ 2.5-3 సంవత్సరాల కాంచి ఎంతో మంది పోలీసు అధికారులు కూడా అరెస్ట్ అయిన సందర్భాలు కనబడతాయి. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి భీమ్రెడ్డి అనే వ్యక్తి కోట్ల రూపాయలు కూడా దండుకున్నాడని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నారాయణగూడ సిఐగా కావచ్చు, జడ్చర్ల సిఐగా కావచ్చు, దాంతో పాటుగా బాలనగర్ సిఐగా పనిచేసినటువంటి భీమ్రెడ్డి అనే వ్యక్తి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డిఎస్పీగా పటాన్ చెరువులో పనిచేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతానికి డీజీపీ ఆఫీస్లో ఐటీ వింగ్లో చేస్తున్నాడు. దీన్ని అడ్డం పెట్టుకొని కూడా పోలీస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతను పనిచేస్తున్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఏగా పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న లీడర్లను కావచ్చు, వాళ్ళతోని సంబంధాలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, ల్యాండ్ మాఫియాల్లో తలదూర్ చేసి అక్రమ ఆస్తులు కూడా సంపాదించినట్టుగా మనకు సమాచారం అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి మనం వెసల్లా మెడోస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే వెసల్లా మెడోస్లో దాదాపు 8 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక విల్లాని విక్రయించి దీనిలో నివాసం ఉంటున్నాడు. అంటే ఒక పోలీస్ అధికారి 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక కొని విలాసవంతమైన జీవనం కొనసాగిస్తున్నాడు. అంటే అతని యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పటాన్ చెరువులో పనిచేసినటువంటి డిఎస్పీగా, దాంతో పాటుగా నారాయణగూడలో పనిచేసినటువంటి సీఏగా పనిచేసి, దాంతో పాటుగా జహీరాబాద్, జడ్చర్ల, బాలనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసి, దాంతోపాటు వనస్థలిపురంలో కూడా పనిచేసిన ప్రతి ఏరియాలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతోని సంబంధాలు, ఆ సంబంధాలతోని అక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్లని అడ్డాగా చేసుకొని అక్రమంగా డబ్బు సంపాదించే విధంగా కూడా కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 2,500 కోట్ల రూపాయల పెట్టుబడి నిర్మించేటువంటి ఆ సంస్థలో అతను కూడా ఒక వాటాదారుడిగా ఉండి దాంట్లో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టినట్టుగా మనకు పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇతర దేశాల నుంచి మద్యం తీసుకొచ్చినటువంటి మద్యం బాటిల్ కూడా పట్టుబడ్డాయనే సమాచారం ఉంది. దాంతో పాటుగా అతను దగ్గర వచ్చేసి అంటే కేజీల కొద్ది కూడా బంగారు ఆభరణాలు ఇంట్లో ఉన్నాయని కూడా మనకు ఉన్న సమాచారం ఉంది. దీని ఆధారంగానే ఇప్పటికే ఏదైతే 1 గ్రామ్ గోల్డ్ అని అది పోలీస్ అధికారులకు చెప్పినటువంటి భీమ్రెడ్డి అది నకిలీ బంగారమా ఒరిజినల్ బంగారమా అని చేయడానికి దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ బాటిల్ అని తీసుకొచ్చేసి ఆ బంగారాన్ని నకిలీ బంగారమ్మా ఒరిజినల్ బంగారమ్మా అని టెస్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా చూసినట్లయితే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే మద్యం బాటిల్ ఉన్నాయో ఆ మద్యం బాటిళ్లను కూడా భారీగా పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇప్పటికే 2 బృందాలుగా ఏర్పడి దాంతో పాటుగా ఎక్సైజ్ అధికారులు కావచ్చు, బంగారం టెస్ట్ చేయడానికి కూడా ఇక్కడికి దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చారు. దీంతో పాటుగా 19 చోట్ల కూడా ఈ భీమ్రెడ్డికి సంబంధించినటువంటి బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అతనికి సంబంధించినటువంటి ఏదైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరి మీద దాదాపు 19 చోట్ల కూడా ఉదయం 5 గంటల నుంచి అంటే ఇప్పటికీ దాదాపు 8 గంటలుగా దీనికి సంబంధించినటువంటి బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికీ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు, దానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడి చేసినటువంటి వివరాలు, దాంతోపాటు ఈయన దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఎక్సైజ్ శాఖలో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి మద్యం బాటిల మీద కూడా కేసు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన అధికారులు దాదాపు సాయంకాలం వరకు కూడా అంటే ఇక్కడ ప్రస్తుతానికి అతని నివాసం గోల్కొండ పిఎస్లో ఉన్నటువంటి విసల్లా మెడోస్తో పాటుగా 19 చోట్ల కూడా దీనికి సంబంధించినటువంటి రైడ్ జరుగుతున్నాయి. సాయంకాలం సమయానికి కూడా
ఎంత అక్రమ ఆస్తులు సంపాదించాడు, దీనికి సంబంధించిన దాంట్లో ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఎంత కూడా ఈ పెట్టుబడిలో వచ్చేసి రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుబడి పెట్టాడు, ఇతరుల దగ్గర కూడా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేసి అక్రమంగా సంబంధించిన డబ్బుతోని ఇన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు అనేది కూడా సాయంకాలానికి మనకు వచ్చే సమాచారం కనబడుతుంది. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.